రెచ్చిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బెడిసికొట్టిన బండి వ్యూహం పేరుతో ఫేక్ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 99 టీవీ పేరుతో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు ఫేక్ గాళ్లు. బండి సంజయ్ సహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేశారు. 99 టీవీ లోగోను దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ 99 టీవీ ఎడిటర్ వర్మ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేక్ వీడియో బ్యాచ్ మళ్లీ రెచ్చిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బెడిసికొట్టిన బండి వ్యూహం పేరుతో ఫేక్ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 99 టీవీ పేరుతో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు ఫేక్ గాళ్లు. బండి సంజయ్ సహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేశారు. 99 టీవీ లోగోను దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ 99 టీవీ ఎడిటర్ వర్మ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడిటర్ వర్మ ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించిన ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని ఫేక్ గాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఫేక్ వీడియో బ్యాచ్ మళ్లీ రెచ్చిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బెడిసికొట్టిన బండి వ్యూహం పేరుతో ఫేక్ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 99 టీవీ పేరుతో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు ఫేక్ గాళ్లు. మరి దీనికి సంబంధించి 99 టీవీ లోగోను దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ 99 టీవీ ఎడిటర్ వర్మ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. సమాచారం నవీన్, చెప్పండి, ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధించి పోలీసు అధికారులు ఏమన్నారు? ఫేక్ వీడియో పైన కూడా ఇటు 99 టీవీ ఎడిటర్ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ పేరు మీద కూడా ఒక వీడియోని కూడా తయారు చేసి 99 టీవీ లోగోతోటి ఈ యొక్క వీడియోని కూడా వాట్సాప్ లో పెద్ద ఎత్తున షేర్లు చేసేటటువంటి పరిస్థితి నెలకొంది. కానీ 99 టీవీ మాత్రం ఇటువంటి కథనాన్ని ప్లే చేయలేదు. ఇది కావాలని చెప్పి ఇతర వ్యక్తులు చేసినటువంటి ఫేక్ కాల్ చేసినటువంటి ఇదని చెప్పేసి కూడా దీన్ని సిసిఎస్ పోలీసులు కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వెంటనే సిసిఎస్ డీసీపీ కూడా వారు స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో వారిపై ఖచ్చితంగా చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా సిసిఎస్ సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈ ఫేక్ వీడియోపై మాత్రం
సెక్షన్ 154 అండ్ 157 సిఆర్పిసి కింద కూడా కేసు కూడా నమోదు చేస్తున్నట్టు కూడా ఆ పోలీసులు కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా 66D సిడిఐటి యాక్ట్ అండ్ అండర్ సెక్షన్ 469 ఐపీసీ సెక్షన్ అంటే ఈ యాక్షన్ సెక్షన్ సంబంధించిన వాటిపై కూడా ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారిపై కూడా ఖచ్చితంగా ఆ చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి కూడా ఇటు సిసిఎస్ డీసీపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి అనుకో. ముఖ్యంగా ఈ బండి సంజయ్ సంబంధించినటువంటి వీడియో దాదాపు వారం రోజుల నుంచి కూడా ట్రోల్ కూడా కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇటు కేవలం లింక్స్ అంటే వీడియో అప్లోడే కాకుండా వాట్సాప్ లోనే ఈ యొక్క 99 టీవీ న్యూస్ అనే పేరుతోటి ఈ యొక్క ఆ వీడియోని కూడా వారు సర్క్యులేట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి యజమానం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. వెంటనే ఆ సిసిఎస్ పోలీసులు కూడా ఫిర్యాదు కూడా చేసేటువంటి పరిస్థితి అనుకుంది. వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కూడా చేపడతామని చెప్పేసి కూడా ఇటు పోలీసులు కూడా చెప్పడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఫేక్ వీడియో బ్యాచ్ మళ్లీ రెచ్చిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో బెడిసి కొట్టిన బండి వ్యూహం పేరుతో ఫేక్ వీడియో రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 99 టీవీ పేరుతో సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు ఫేక్ గాళ్లు. బండి సంజయ్ సహా బీజేపీ నేతలపై దుష్ప్రచారం చేశారు. 99 టీవీ లోగోను దుర్వినియోగం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ 99 టీవీ ఎడిటర్ వర్మ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎడిటర్ వర్మ ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించిన ఉన్నతాధికారులు కేసు నమోదు చేసుకుని ఫేక్ గాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.